నోరూరించే ఆలు మిర్చి బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బావుంటుంది. ఉడికించిన బంగాళదుంపలు బాగా తురిమేసుకొని, అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇష్టమైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని, సరిపడినంత సాల్టు, అలాగే కొత్తిమీర, నిమ్మరసం అన్నీ వేసేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిర్చి తీసుకొని ఇలా పొడవుగా చీల్చేసుకొని, ఈ బంగాళదుంప మసాలా అంతా కూడా ఇందులోకి బాగా స్టఫ్ చేసేసుకోవాలి. మిగిలిన ఆలు మసాలా ఇలా వడల కింద వేసేసుకోవచ్చు బావుంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి, కొంచెం వరిపిండి, అలాగే వాము, ఉప్పు అన్నీ వేసి కలిపేసి వాటర్ అనేది పోసేసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బజ్జీలు గుల్లగా పొంగినట్టు రావాలి కాబట్టి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. ఇదంతా కలిపి ఒక గ్లాసులో పోసేసుకోవాలనమాట. ఇప్పుడు మనం గ్లాస్ బజ్జీ వేస్తున్నాం అనమాట. చాలా బాగా వస్తాయి. ఇలా గ్లాస్‌లో వేసి తీయడం వల్ల ఈజీగా ఉంటాయన్నమాట బజ్జీలు వేసుకోవడానికి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని, మిగిలిన ఆలు స్టఫింగ్ ఉంది కదా! దాంతోటి మళ్ళీ మనం వడల కింద కూడా వేసేసుకోవాలన్నమాట. చాలా చాలా బావుంటాయి. పైన మీకు కావాలంటే ఆనియన్స్ అవి కూడా వేసుకొని తినండి. మరి మీరు కూడా ట్రై చేసేయండి.